సిద్ధపడిన మీ అందరికీ ప్రభువుని వందనాలు తెలియజేస్తున్నాను. లోకరక్షకుడిగా క్రీస్తు ప్రభు కోసం మనం ఆలోచన చేసేటప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని ఆలోచించాలి. భూమి మీదకి ఎందుకు వచ్చారమ్మ? మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కదా, మనల్ని ధనవంతులు చేయటానికి, జబ్బులు తగ్గించడానికి, పెళ్ళిళ్ళు చేయటానికి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటానికి, ఎవరికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించడానికి, ఉద్యోగం లేకపోతే ఉద్యోగాలు ఇవ్వటానికి. చాలామంది అమ్మ క్రీస్తు ప్రభువుని నమ్ముకోండి అమ్మ, మీకు ఉద్యోగం వస్తుంది, మీ పిల్లలకి పెళ్ళి అయిపోతాయి, మీ సమస్యలు తీరిపోతాయి, మీ కోర్టులో కేసులు పోతాయి, ఇవన్నీ చెప్పడం మీరు ఎప్పుడైనా వినలేదండి? విన్నారా? అందుకోసమైనా క్రీస్తు ప్రభు వచ్చాడు భూమి మీదకి. మరి సువార్త చెప్పే వాళ్ళు అదే చెప్తున్నారు. టీవీ ఆన్ చేస్తే మీ జబ్బులు తగ్గిపోతాయేమో, మీ ముడుకు నొప్పి తగ్గిపోతే, మీ కడుపు నొప్పి తగ్గిపోతే, మీకు పిల్లలు కలుగుతారు. ఇదే సువార్త. అంది క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, జనరల్గా అందరు చెప్పేది మీ బాధలు తగ్గిపోతాయి వచ్చేయండి చర్చికి అంటున్నారు. చర్చికి వచ్చారు, బాధలు తగ్గలేదు, ఏం చేస్తారండి వాళ్ళు? చర్చికి వచ్చారు, వాళ్ళు బాధలు తగ్గలేదు, ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ వెళ్ళిపోతారు. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో మనం చెప్పవలసిన అవసరం ఉంది. అసలు ఎందుకు వచ్చాడో నాకు ముందు తెలియాలి కదా. క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే, మీలో ఎవరైనా దేవుని చూసింటే చేయలేత్తండి అమ్మా. దేవుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలేత్తాలని కోరుతున్నా. దేవుని చూసిన వాళ్ళు ఎవరు చూడలేదా? కళ్ళు కూడా చూడలేదా? చాలా మంది చూసామంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడు చూడలేదు, ఎవడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. చాలా మంది చూసామంటే ఇది తప్ప అది తప్ప. మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది మీ ఊర్లోకి సువార్త చెప్పడానికి వస్తుంటారు. అమ్మ దేవుడు రాత్రి కనబడమ్మా, మీ ఇంటికి వెళ్ళమండి అని చెప్పి మీకు చెప్తారండి. చాలా మంది మీ ఇంటికి పంపించాడమ్మా, రాత్రి నాకు కనబడ్డాడు, దేవుడు దర్శనం ఇచ్చాడంటే, ఇక్కడ దేవుడు రాపించిన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఎవ్వడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదని ఉంది. మరి చూసామని చెప్తే ఏది కరెక్ట్ అండి? ఇది కరెక్టా, అది కరెక్టా? చాలా మంది దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. ఈరోజు మన సహోదరుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు కదా కొంతమంది దేవుని ఎరిగిన వాళ్ళు. ఎప్పుడు కూడా మనము దేవుడు రాపిచ్చిన ఈ గ్రంథంలో మాటలు తప్ప ఇంక ఏ మాటలు నమ్మకూడదండి. దేవుడు రాపిచ్చాడు, ఇది స్థిరం. ఇంకా ఇది కాకుండా ఎవరు చెప్పినా ఏమి నమ్మకూడదు. దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. నా తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరిచిన. క్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, దేవుని దగ్గర నుంచి దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. క్రీస్తు చెప్పిందే నిజం, ఇంకేం నిజం కాదు. దేవుణ్ణి తెలియజేయడానికి వచ్చాడు, దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. క్రీస్తు లోకంకి ఎందుకు వచ్చాడంటే, ఫస్ట్ మనకు ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఏంటో మనకు తెలుసా. దేవుడు ఎవరున్నో, తండ్రి పక్కన ఉన్న కుమారుడు ఆయన బయలుపరచడానికి వచ్చాడు. చాలామంది చాలా మాయ మాటలు చెప్తూ ఉంటారు. అందుకే మనకి మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశులను వారు బోధిస్తారు, అట్టి వారు చేస్తుంది వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. చదవండి ఒకసారి. మనుషులు కల్పించే పద్ధతులు ఎప్పుడు మనం నమ్మకూడదు. దేవుడు గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, ఈ బైబిల్లో ఉన్నదే సత్యం తప్ప. 15 మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచెదరు గాని వారి హృదయము. పెదాలతో ఘనపరిస్తే దేవుడు ఘనపరచబడ్డు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. తండ్రికి ఒక చిత్తం ఉంది, ఒక ఇష్టం ఉంది, ఒక కోరిక ఉంది, అది నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. పెదవులతో నన్ను ఘనపరచదు కానీ హృదయము. దేవుడికి ఏం కావాలమ్మా? పెదవులు కావాలా, హృదయం కావాలా? హృదయం కావాలి. నా హృదయంలో దేవుడు ఉండాలి. ప్రతివాడు కూడా మీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. నా హృదయంలో దేవుడు ఉండాలి, నా హృదయం దేవునితో కనెక్ట్ అవ్వాలి. హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించే పద్ధతులు. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ కూడా మనుషులు కల్పించిందే. దేవుడు ఎక్కడా చెప్పాడా?
దేవుడిని క్రీస్తుని పంపిస్తున్నాను జన్మదినం చేసుకోండి అని చెప్పలేదు. క్రీస్తులో నేను పుట్టాను కాబట్టి నా కోసం పండగ చేయండి అని చెప్పలేదు. అపొస్తలులు క్రీస్తు యొక్క పండగ చేయమని చెప్పలేదు. ఆఖరి వరకు బ్రతికిన యోహాను శిష్యుడు కూడా నువ్వు ఎక్కడ పండగ చేసినట్లుగా ఎక్కడ లేదు. ఆఖరి వరకు బతికాడు కదా, తను పండగ చేయాలి కదా. ఆది క్రైస్తవులు కూడా ఇప్పుడు పండగ చేయలేదు. కాబట్టి దేవుని బయలుపరచడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. రెండవదిగా తిమోతి రాసిన మొదటి పత్రికలో 1:15 చూసినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు పూర్ణ అంగీకారకు యోగ్యమనై ఉన్నది. ఈ క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారమ్మా? ఎవరైనా పాపులు ఇక్కడికి వచ్చారా? పాపులు ఎవరైనా వస్తే వాళ్ళని రక్షించడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. మేము ఎక్కడ పాపులమండి, మేము ఎన్నో ధర్మకార్యాలు చేసాం, ఎన్నో మంచి పనులు చేసాం అనుకుంటాం మనం. కానీ ఒక మనుషుని ద్వారా పాపం లోకంలోనికి వచ్చింది, లోకాన్ని ఏలుతుంది అది. కాబట్టి మనకు రోమీయులకు రాసిన పత్రికలో 5:12 ఏమని ఉంటుందంటే, ఒక మనుషుని ద్వారా నువ్వు పాపం చేయలేదు కానీ పాపం లోకంలోకి వచ్చిందమ్మా. చాలా మంది దేవుని ఎరగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కోసం ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. 14 5:14 అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా, నువ్వు పాపం చేయకపోయినా నువ్వు ఉండేది పాపపు లోకంలో. కాబట్టి పాపం చేయవారిని మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఇట్లనగా ఒకని అపరాధ మూలంగా అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. యాలయనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చిందే శిక్షావిధి కారణమైన కృపావరం అయితే అనేకుల అపరాధ మూలంగా వచ్చిందే మనం మనుషులను నీతిమంతులుగా తీర్చుటకు కారణమైన. కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క ఆ బలిదానము సమస్త మానవాళికి కృప కలిగి రక్షణకి కారణమైంది. క్రీస్తు ప్రభు ఎవరి కోసం చనిపోయారు? కరెక్ట్ చెప్పలేరండి. ఎవరి కోసం చనిపోయారండి? అందరి కోసం, మన కోసం అని చెప్తున్నాం. అందరి కోసం, మన కోసం కాదు, నా కోసం చనిపోయారు. ఎవరి కోసం చనిపోయారు? ప్రతి ఒక్కరు అలాగ అనుకోండి, అందరి కోసం చనిపోయారు అంటే నీకు టచ్ అవ్వదు. క్రీస్తులో నా కోసం చనిపోయారు. ఒకళ్ళు నేను పాపం చేశాను, ఏదో నేరం చేశాను, కోర్టులోకి వెళ్ళి బోన్లో నిలబడ్డాను, ఆ జడ్జి గారు మరణశిక్ష విధించారు. ఏం విధించారు? అప్పుడు క్రీస్తులో నా దగ్గరికి వచ్చి ఆయనకు మరణశిక్ష వద్దండి, ఆ ప్లేస్లో నాకు మరణశిక్ష వేయండి అన్నాడు. అదండి, మన పాపాలు ఆయన మీద మోసుకుంటాం. మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. మన కోసం పాపగ్రాహి అయ్యాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రికలో 4:13 ఆ విషయమే ఉంటుంది. మన కోసం ఆయన మన పాపాలు ఆయన భరించాడు, మన కోసం పాపగ్రాహి అయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు ఆయన. 3:13 అండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13. మనం ఉదయకాలంలో చెప్పుకున్నట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా మనకు లభించినట్లు, అన్యజనులమైన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసము శాపమై, కిందన ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, అక్కడ ఏముందండి? శాపగ్రాహి అయి, శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించి ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు ప్రభు ఎందుకు మరణించాడు తెలుసా? మన కోసం ఆయన శాపమయ్యాడు. ఆయన ఏ దోషం ఆయనలో లేదు, బట్ సిలువలో ఎందుకు మరణించారు? మన కోసం. మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, అందుకు ఆయన మన కోసం శాపమై ఆయన మరణించాడు. క్రీస్తు ప్రభు ఎందుకు లోకంలోకి వచ్చాడంటే నా పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, నా కోసం ఆయన మరణించడానికి వచ్చారు. మన కోసం అండి, అందరి కోసం అండి అని చాలామంది చెప్తారు. అలాగ కాదు, నా కోసం. నా పాపాలు ఆయన మీద మోపబడ్డాయా లేదా? నా పాపాలు మోపబడ్డాయి, నా కోసం ఆయన మరణించారు. కాబట్టి అలాంటి ఆలోచన. ఒకటి, క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే దేవుని బయలుపరచడానికి వచ్చారు. రెండవది పాపులను రక్షించడానికి వచ్చారు. మూడవది లూకాసు వార్తలో 19:10 చూసినట్లయితే, లూకాసు వార్తలో 19:10
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. నశించిన దానిని అంటే ఏంటండి? ఏంటి నశించిపోయింది? నశించిన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు ఆయన. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే నశించిపోతే నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. మన ఊర్లో ఎవరైనా ఒక అతనికి బ్లడ్ కావాలమ్మా, బ్లడ్ చాలా తక్కువ ఉందండి, ఎంతమంది ఇస్తారమ్మా ఇప్పుడు బ్లడ్? అమ్మో, బ్లడ్ తీయటానికి వచ్చారనుకోండి, మీలో లైన్గా రండి అమ్మ, కొద్దిగా ఎక్కువ బ్లడ్ కావాలంటే ఎంతమంది ఇస్తారండి? అలాగ పారిపోతారు కదా. ఎవరిస్తారా? క్రీస్తు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో, మంచివాని కొరకు ఒకటి మరణించుట అరుదు. ఒకళ్ళు మన మంచివాళ్ళం అనుకోండి, మన కోసం చనిపోతే ఒక పర్లేదు, కొంతవరకు బెటర్. ఐదో అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా. ఎప్పుడు చనిపోయారమ్మ క్రీస్తు ప్రభు? యుక్త కాలంలో, మంచి వయసులో. ఎవరి కోసం చనిపోయారు? మరి మనం ఎవరు బ్లడ్ కావాలంటే మనం ఇవ్వట్లేదు. మనం ఏమైనా యేసు ప్రభుకి చుట్టాలమా? బంధువులమమ్మా? భక్తులమా? పోనీ ఎవరి కోసం చనిపోయారండి? మనం భక్తులమా? భక్తిహీనుల కోసం, భక్తి లేని వాళ్ళం, పాపులం, మన కోసం చనిపోయారు. యుక్త కాలంలో చనిపోయారు. అది నాకు అర్థం అవ్వాలి. భక్తిహీనులమైన మన కోసం ఆయన యుక్త కాలంలో చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం అరుదు. ఒకళ్ళు నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోతారంటే ఎవరు చనిపోతారండి? బ్లడ్ ఎవరు? బ్లడ్ ఇస్తారా? హాస్పిటల్కి వెళ్ళి చూడటాకే మనకు టైం ఉండదు, బ్లడ్ ఎక్కడ ఇస్తాం? చూడటానికి కూడా టైం కొన్నిసార్లు ఉండదు. ఒకసారి బ్లడ్ ఇచ్చినా మళ్ళీ అవసరం ఉంది బ్రదరు, బ్లడ్ తగ్గిపోయింది, ఈసారి కూడా మీరు ఇవ్వండి అంటే, అంపు బాబోయ్ మొన్న ఇచ్చాను, ఇంక 3 నెలలు అవ్వలేదు, ఇవ్వమండి. బ్లడ్ ఇస్తారా? మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుందని తెలిసి కూడా ఎవరు? ప్రాణం ఎవరు ఇస్తారు? ప్రాణం ఎవరెవరు? భక్తిహీనులైన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరికైనా అర్థమైందా? మన పాపాలు పోవాలంటే క్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన రక్తం అవసరమై ఉంది. తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. దాని కింద అలా చదవండి బ్రదరు. మంచివాని కొరకు కోసం ఒకడు చనిపోవుట, ఒకవేళ చనిపోతే తెగింపవచ్చును. మన వీధిలో ఎవడో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడికి అసలు ఎవరు కదండి. మంచివాడి కోసం ఒకళ్ళు ఇస్తే ఏమైనా కొంతమంది కనికరపడి ఇవ్వచ్చు. మంచి వాని కొరకు ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. అమ్మ, ఎవరైనా దేవుని అరగని వాళ్ళు ఉంటే, మనం పాపంతో ఉంటే మన కోసం చనిపోయినాడు మీకు ఎవరైనా తెలిసిన ఉంటే చెప్పండి అమ్మా. నేను పాపంతో ఉన్నానండి, నా పాపాన్ని తీసేయటానికి ఈయన చనిపోయాడని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉన్నారమ్మా? ఈ భూమి మీద పాపుల కోసం క్రీస్తు తప్ప ఇంకెవరు చనిపోలేదమ్మా. పాపుల కోసం చనిపోయాడు, భక్తిహీనుల కోసం యుక్తకాలంలో చనిపోయాడు. మరి మాది ఈ క్యాస్ట్ అండి, ఆ క్యాస్ట్, మరి అది నమ్ముకుంటే మేము మాకు తక్కువగా చూస్తారండి అని ఎవరైనా అనొచ్చు కదా. అలాగనే వాళ్ళు కూడా ఉంటారు. క్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఇప్పుడే చెప్పుకున్నా, యుగ పురుషుడు ఆయన. ఆయన జన్మ అసాధారణమైన జన్మ. కన్యకలో పుట్టాడు, పురుషుని ఎరగకుండా పుట్టాడంటే ఆ జన్మ ఎలాంటి జన్మ అండి అది? ఆయన జీవితం గొప్ప జీవితం. అధికారం గలవాని వల్ల బోధించాడట. ఎవరికైనా బోధిస్తే శాస్త్రులు, పరిచయులు, అతని ధర్మశాస్త్రోపదేశులు కూడా మూసుకొని కూర్చోవలసిందే. ఆయన జ్ఞానం అపరిమితమైన జ్ఞానం. ఆయన జీవితం మచ్చలేని జీవితం, కళంకం లేని జీవితం. ఆయన మరణం ఘోరమైన శిలువ మరణం అండి. పాపుల కోసం ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు, ఇంకా లాస్ట్లో ఏమైనా ఉంటుందని పక్కతో బల్లెంతో పొడిస్తేనంట రక్తము నీళ్లు కారి, అంటే చివరి రక్తపు బొట్టు వారి కోసం, రక్తపు బొట్టు కూడా మన కోసం ఆయన సమర్పించారు. ఆయన మరణం కూడా అసాధారణమైన మరణం. సరే, మరణించాడు, ఆయన సమాధిలో పెట్టారు. సమాధి కూడా అతని సొంతం కాదండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలం లేదు. కనీసం సమాధి కూడా ఆయన సొంతం కాదు. అబ్రహాము సమాధి కొనుక్కోండు కదండి,
కానీ యేసుప్రభుకి సొంత సమాధి లేదు. ఎవరిదో సమాధి? అమృత యోసేపుది. అరిమిత యోసేపుది. అతని సమాధిలో దులిపించుకొని ఆయన ఉంచుకుంటే ఆయన అసలు అతను చనిపోయిన తర్వాత ఆయన ఆ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు ఆయన దేహాన్ని. ఎందుకంటే శాపగ్రహ అయ్యాడు కదా మన కోసం. దేహాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు రాలేదు. ఆ ధనవంతుడైన ఆయన వచ్చి ఆయన అడిగితే సరే తీసుకెళ్ళన్నారు. తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత ఒక పెద్ద బండ పెట్టారు. బండ పెట్టి అక్కడ సైనికులను పెట్టారు. సైనికులు కాపలా పెట్టారా? సైనికులు కాపలా పెట్టినా కూడా యేసుప్రభు లేవగలడండి? లేవగలడా? అసలు దేహం లోపల పెట్టేశారు, పెద్ద బండ పెట్టారు. బండ పెట్టిన తర్వాత సైనికులు ఉన్నారు. ఎవరైనా లేవగలరా? అపొస్తలుల కార్యాలు ఒకసారి చూడండి, 2వ అధ్యాయంలో 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుని సంకల్పం అది, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులతో సిలువ వేయించి చంపారు. మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. అసలు దేవుని క్రీస్తు ప్రభుని మరణము నువ్వు రాయి పెట్టుకో, సైనికులు పెట్టుకో, పక్కన బల్యాలు పెట్టుకో, మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. కాబట్టి ఆయన అసాధారణమైన రీతిలో ఈ భూప్రపంచంలో చనిపోయిన దేహము లేచిందంటే ఒక క్రీస్తు ప్రభుదేనండి. ఇంకెవరు? చాలా మంది లెగిస్తారు అన్నారు కానీ లేవలా. చాలా మంది దేహాలు కుళ్ళిపోయాయి. కానీ క్రీస్తు ప్రభు లెగిస్తానని చెప్పినట్లుగా లేచాడు 3వ దినాన. ఇంతకంటే మనం నమ్మటానికి ఇంకేం కావాలండి ఆధారం? నా కడుపు తగ్గిపోయిందండి, మీరు నమ్మండి. ముడుకు నొప్పి తగ్గిపోయింది, నమ్మండి. అది కావాలా మనకి? చనిపోయిన క్రీస్తు ప్రభు దేవుడు తన శక్తి చేత లేపాడు. నేను చనిపోయిన కూడా లేపుతాడు. ఇంకేం కావాలి మనకి? మన నిరీక్షణకు ఆధారమై ఉంది అది. అపొస్తలుల కార్యాలు 17:31 ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 31లో ఆ విషయం ఉంటుంది. మన నిరీక్షణకు ఆధారం కలుగజేశాడు ఆయన. భూలోకానికి తీర్పు తీర్చే దినాన్ని ఒకటి నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లోంచి క్రీస్తు ప్రభువును లేపటం వలన మనకి ఆధారం. ఇంకా అంతకంటే ఆధారం. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు కదమ్మా. ఏం సాక్ష్యాలు చెప్తారమ్మా? మీ ఊర్లో ఎవరు చెప్పేవాళ్ళు లేరు సాక్ష్యాలు? చెప్తారు బ్రదర్. ఆ సాక్ష్యం కావాలా? ఇది కావాలా? ఈ సాక్ష్యం సరిపోదండి మరి నిరీక్షణకి. సాక్ష్యం ఎందుకు చెప్తారండి? నీ విశ్వాసం బలపడటానికి, ఇంక మీకు నిరీక్షణ కలగడానికి. మా ఇంట్లో మంచి జరిగిందండి, నేను అసలు అనుకోలేదండి పిల్లలు కావద్దు, నా పెళ్లి జరిగిందండి, నేను కారు కొంటాను అనుకోలేదని అనుకోకుండా కారు కొన్నానండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి. ఇదా ఈ సాక్ష్యమా? కడుపు నొప్పి విపరీతంగా ఉందండి, మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ స్కాన్ చేస్తే కడుపు నొప్పి లేదండి. ఈ సాక్ష్యాలు విని నమ్మితే మీకు నిరీక్షణ ఉంటుందమ్మా? క్రీస్తు ప్రభు మృతుల్లోంచి లేపాడు దేవుడు. నేను కూడా చనిపోతాను కూడా లేపుతాడు. మన నిరీక్షణకు చాలా ఆధారం. కాబట్టి క్రీస్తు ప్రభుని ఎందుకు పంపించాడంటే మనకి నిరీక్షణకు ఆధారం కలుగజేయడానికి పంపించాడు దేవుడు. మన నిరీక్షణకు ఆధారం ఎవరు సాక్ష్యం అక్కర్లేదు. క్రీస్తు ప్రభు మనకు సాక్ష్యం. మన కోసం ఆయన పాపంగా చేశాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్నది ఆలోచన చేస్తున్నాం. లోక రక్షకుడిగా వచ్చిన క్రీస్తు ప్రభు మన కోసం ఏం చేశాడు? 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగిన ఆయన. అసలు పాపం అంటే తెలియదు ఆయనకి. మన కోసం మన పాపాలు ఆయన మీద మోపి మన కోసం పాపంగా చేశాడు. అంటే నేను పొందాల్సిన శిక్ష క్రీస్తు ప్రభు పొందాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే 19వ వచనంలో దేవుడు వారి అపరాధములు వారి మీద మోపగా క్రీస్తునందు లోకముతో తనతో సమాధాన పరుచుకునితో ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను. దేవునితో మనకు సమాధానం లేదు. దేవునితో శత్రువులమై ఉన్నాం మనం. దేవుని ఉగ్రత మన మీద ఉంది. చాలా మంది రక్షణ పడ్డామమ్మా అంటే రక్షణ వచ్చిందండి మా ఇంటికి, రక్షణ పడ్డామని అంటారు. రక్షణ పడ్డం అంటే ఏంటండి? రక్షణ పొందడం అంటే ఏంటి? రక్షణ పడ్డం అంటే ఏంటి?
రక్షణ పొందారంటే ఆ రక్షణ పొందామండి అంటారు. ఒక అతను మొన్న చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళానండి. ఆయన రక్షణ పొందామంటే నిన్నేనండి మా ఆవిడ నేను బాప్తిసం పొందామన్నాడు. మరి చికెన్ కొట్టుకున్నావు వెళ్ళవా చర్చికి అన్నాను. ఎక్కడ వద్దండి ఆదివారం చికెన్ కొట్టుకున్నాడు చర్చికి వెళ్తాడా? రక్షణ పొందాడట. వాళ్ళ అయ్యగారు ఎవరు వచ్చారట ముంచారు ఇద్దరిని. వాళ్ళ అమ్మ పోరు భరించలేక నీటిలో మునిగాడు. అది రక్షణ కాదండి. రక్షణ అంటే ఏంటో తెలుసా? నీ మీద ఉన్న దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడటం. రోమిలకు రాసిన పత్రిక 5:9 నీ మీద ఉన్న దేవుని ఉగ్రత నుంచి తప్పించబడటం రక్షణ తప్ప, రక్షణ అంటే ఏదో అర్థం పర్థం లేకుండా తీసుకుంటే రక్షణ కాదు. రోమిలకు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడతాము. రక్షణ అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుంచి తప్పించబడటం రక్షణ. జనరల్గా రక్షణ అనే పదాన్ని మనము ఎవరైనా ఒక ఇంట్లో ఇల్లు కాలిపోయినప్పుడు లోన ఎవరైనా ఉంటే ఏమని కేకలు వినబడతాయి మనకి? రక్షించండి రక్షించండి అంటారు. ఎవడో నీటిలో మునిగిపోతున్నాడు వాడు ఏమని కేకలేస్తాడండి? ఇప్పుడు కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు చెయ్యెత్తి రక్షించండి రక్షించండి అంటాడు. మనం క్రీస్తు ప్రభువు దేవుని ఉగ్రత నుంచి మనల్ని రక్షించాడు. రక్షణ పొందడం అంటే ఏంటి? ఒకవేళ నేను రక్షణ పొందలేదు అనుకోండి, దేవుని ఉగ్రతకి పాత్రుడిగా ఉంటాను. నేను యుగ యుగాలు అగ్నిగంధకాల్లో ఉంటాను. దాని నుంచి తప్పించడమే రక్షించబడటం. ఎంతమంది రక్షించబడ్డారండి? రక్షణ పొందడం అంటే దేవుని ఉగ్రతను తప్పించబడటం, అది రక్షణ. రక్షణ పొందడం వాళ్ళు కూడా రక్షణ పొందండి అమ్మా. ఎందుకంటే యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో ఉండలేరు. మహావేదంతో కూడిన స్థలం అన్నమాట అది. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందండి, రక్షణ పొందిన వాళ్ళు రక్షణ కొనసాగించుకోండి. ఇక్కడే మనం ఇంత చదువుకున్నట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14 ఒకళ్ళు రక్షణ పొందిన మనిషి ఆ విషయం నాకు అర్థమైతే, నేను రక్షణ పొందాను, నా కోసం ప్రభువు చనిపోయాడు, ప్రభువు నా కోసం పాపగ్రాహి అయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు, నేను పొందాల్సిన శిక్ష ప్రభువు పొందాడు కాబట్టి నాకు రక్షణ అనుగ్రహించబడ్డదని ఎవరికైనా అర్థమైతే, ఆ మనిషి ఎలా ఉండాలంటే 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. నా కోసం ప్రభువు చనిపోయాడు, నాకు ఉగ్రతను తప్పించాడు, నాకు రక్షణ అనుగ్రహించాడు. నేను ఇప్పుడు ఏం చేయాలండి? నేనేం చేయాలమ్మా? నేను నా ప్రభువు కోసం బ్రతకాలి. నేను నా ప్రభువు కోసం బ్రతకాలి. ఎంతమంది అలా బ్రతుకుతారో. శ్రీనివాసరావు గారు అయితే ఎప్పుడు ఎక్కడికి ఈ రోడ్లు చూసి ఈ దారి చూసి ఎలాగొస్తున్నారు బాబు అంటున్నారు. ఆవిడ ఇంత దూరమా ఎలాగొస్తున్నారు అంటున్నారు. ప్రతి చోటకు వచ్చేస్తున్నారు. నా కోసం నా ప్రభు చనిపోయాడు కదా, తన రక్తాన్ని నా కోసం చిందించాడు కదా, ఆయన కోసం నేను బతకాలి. ఒకసారి పౌలు శీలల్ని శుభ్రం కొట్టేసి బొండాలు బిగించి చెరసాల్లో వేసేస్తారండి, ఇంక మీరు ప్రకటించొద్దని. అప్పుడు పౌలు ఏం చేస్తాడండి? పౌలు ఏం చేస్తాడు? కీర్తనలు పాడుతాడు. కీర్తనలు వస్తాయండి. ఎవరికైనా శుభ్రం చితగొట్టి లోన వేసి జైల్లో వేసి బొండాలు బిగించి లోన వేస్తే ఎవరికైనా కీర్తనలు వస్తాయా? పౌలుకి క్రీస్తు ప్రేమ అర్థమైందండి. పౌలు క్రీస్తు ప్రేమ అర్థమైంది. ఒకరికి సంతోషం కలిగినా కీర్తనలు పాడాలని యాకోబు పత్రికలో ఉంటుంది కదా, పౌలుకి సంతోషం కలిగిందంట. ఎందుకు కలిగింది? నా కోసం ప్రభు చనిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు, నా పాపాల వల్ల ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కోసం నాకు ఈ మాత్రం దెబ్బలు తెలియదు, గ్రేట్ అనుకోండట. అందుకు కీర్తనలు వచ్చాయి. మనకి ఎప్పుడు కూడా ఏం కావాలి? ఏ సమస్య రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు. అప్పుడు నేను క్రీస్తులో కొనసాగుతాను. చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేస్తానండి? చిన్న సమస్య రాకూడదు, చిన్న నొప్పి రాకూడదు, చిన్న బాధ రాకూడదు. మన కోసం మాత్రం ప్రభు చనిపోవాలి, తన ప్రాణాన్ని అప్పగిచ్చేయాలి, నాకు రక్షణ కావాలి. మరి క్రీస్తు కోసం నువ్వు కొంచెమైనా బతుకుతున్నావా? క్రీస్తు సువార్త ఎవరికైనా చెప్తున్నారమ్మా? ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ అని పెట్టారనుకోండి బోర్డు, అలా వస్తుండే మీకు కనబడితే ఏం చేస్తారు? వెంటనే అక్కడ నుంచి అందరికి ఫోన్ చేస్తారు, మీ అక్క చెల్లెలకి బంధువులకి, అర్జెంట్గా వచ్చేయండి, ఇక్కడ లైన్ కొత్త షాప్ ఓపెన్ చేశారు, ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ అని చెప్తారా? చెప్పరా? చెప్పకుండా వచ్చేస్తారా? ఎంతమంది చెప్తారమ్మా? తెలిసిన వాళ్ళందరూ చెప్పేస్తారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, తర్వాత మీ నెంబర్లు ఎంతమందికి ఉన్నాయి అందరికీ చెప్పేస్తారు. అవసరమైతే స్టేటస్లో ఫోటో తీసి పెట్టేస్తారు. ఎందుకంటే అందరు కొనేయాలి. నాకు ఫస్ట్ మీరు వెళ్ళి ముందు కొనేస్తారు 3 సెట్లు. మరి క్రీస్తు నీకు రక్షించాడు కదమ్మా, మీ బంధువులకి చెప్పారా?
నా పాపాల కోసం క్రీస్తులో చనిపోయాడమ్మా, నేను రక్షణ పొందాను, మీరు పొందండి అమ్మా, ఈ ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, మనం ఒకరోజు పరలోకం వెళ్ళాలని ఎంతమంది చెప్పారమ్మా? అందరు ఫోన్లు చేసి చెప్తున్నారా? చెప్పట్లా. ఎవరికి చెప్పట్లేదు. అంటే నాకు క్రీస్తు ప్రేమ అర్థమైందా? క్రీస్తు ప్రేమ నాకు అర్థమైతే నేను అలా బ్రతుకుతాను. అందుకే అక్కడే 5:21 చదువుతున్నాం కదా, అక్కడే ఇంకో మాట ఉంటుందండి. 19వ వచనంలో దేవునితో సమాధానపరుచుకోవాలని ఆ పరిచర్య మాకు అనుగ్రహించిన అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపగా క్రీస్తునందు లోకముతో తనతో సమాధానపరుచుకునితో ఆ సమాధాన వాక్యాన్ని మాకు అప్పగిచ్చాను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపడడానికి క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. చాలామంది దేవుని ఎరగని వాళ్ళు ఉంటే మన సువార్థికులు చాలామంది, అమ్మా మీరు రక్షణ పొందండి అమ్మా, దేవునితో సమాధాన పడండి అమ్మా, దేవునితో శత్రువుగా ఉండొద్దు, దేవుని ఉగ్రత మీ మీద ఉంచుకోవద్దు, దేవునితో మనం ఇప్పుడు రక్షణ పొందలేదంటే ఏమైనట్లండి? వాళ్ళు దేవునితో శత్రువులుగా ఉన్నట్లు. అంటే నువ్వు మాకు అగ్ని గంధకాలు వేసే పర్లేదు, మేము బలవంతులమని ఉన్నట్లు. సువార్త చెప్పినా కూడా వింటలేదండి. దాని అర్థం ఏంటండి? మేము రక్షణ పొందాం, నువ్వు అగ్ని గంధకాలు వేసే యుగయుగాలు ఉంటాం పర్లేదు అన్నట్టే కదా దాని అర్థం. అందుకే సువార్థికులు బతిమాలుతారు, ఆ ముద్దమ్మా యుగయుగాలు నువ్వు ఆ నరకంలో ఉండలేవమ్మా, రక్షణ పొందమ్మా అని చెప్పి సువార్థికులు ఈరోజు సువార్త చేస్తుంటారు. క్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంటే ఉగ్రతను తప్పించడానికి వచ్చారు. మన కోసం పాపంగా చేయబడ్డాడు, మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. అందుకే యెషయా గ్రంథంలో 55లో ఏమని ఉంటుందంటే చాలా విషయాలు ఉంటాయి. మన దోష శిక్ష అతని మీద మోపబడ్డదని ఉంటుంది. మన దోష శిక్ష అతని మీద మోపబడ్డది, మనం చేసిన పాపాలు అతని మీద మోపబడ్డాయి. కాబట్టి ఆయన ఎవరి కోసం మరణించాడు? క్రీస్తు ప్రభు ఎవరి కోసం మరణించాడేమో? నా కోసం మరణించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 వచనంలో ఆయన ప్రతి మనుష్యుని కొరకు, అంటే ఈ భూమి మీద నువ్వు మనిషిగా జన్మించావంటే, ఒక మనిషిగా జన్మించకపోతే నీ కోసం కాదు. చాలామంది మా కోసం కాదు అంటారు. మనిషిగా జన్మించకపోతే ఆయన కోసం కాదు, మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరి కోసం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2:9 వచనం చూసినట్లయితే ఆయన దేవుని కృప వలన ఎవరి కోసమమ్మా? ప్రతి మనుషుని కోసం. నీవు ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా నీ కోసం కూడా మరణించాడు ఆయన. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. చాలామంది అంటారు ఆయన దేవుని కుమారుడండి కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉన్నాడు, మనం బలహీనలం కదండి అని అంటారండి. మనం ఎక్కడ అలాగుంటాం? దానికి కూడా గ్రంథంలోనే సమాధానం ఉంటుంది. ఆయన 4:15లో, హెబ్రీ 4:15లో ఆయన కూడా మనలాంటోడమ్మా. ఆయన కొడితే నొప్పి వస్తుంది రాదమ్మా, ఆయనకి టైం అయితే ఆకలేస్తుంది, ఆయనకి దాహం వేస్తుంది, ఆయనకి గాయమైతే నొప్పి వస్తుంది. ఆయన మనలాంటి శరీరం రక్తమాంసంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎలాంటి అనుభవం ఉంటుందో ఆయన అలాంటి అనుభవం కలిగిన వాడే. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో, అంటే ఆయన తెలియదండి, అతనికి ఆకలింటి తెలియదండి, ఆయన దెబ్బలు కొట్టిన నొప్పి రాలేదండి. నొప్పి రాలేదా క్రీస్తుకి? కొరడాలతో కొడితే వీపు చీరేస్తే రక్తాలు కారుతుంటే ఆయన ఎంత శ్రమ అనుభవించాడో. సమస్త మానవాళి పొందాల్సిన శ్రమ ఆయన శరీరంలో పొందాడు. ఎంత బాధ అండి! ఆ బాధ తట్టుకోలేక శరీరం సహకరించక భూమి మీద ఆయన మరణించడానికి వచ్చినప్పుడు కానీ ఆత్మకి శరీరానికి పోరాటం జరిగి, తండ్రి చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. ఆ బాధను జ్ఞాపకం చేసుకుంటే సమస్త మానవాళి పాపాన్ని ఆయన కల్వరి శిలువలో భరించాడు. కాబట్టి ఆయన మనతో సహానుభవం లేనివాడేం కాదు, అన్నీ తెలుసు ఆయనకి. దాహం ఎలాగుంటుందో తెలుసు, దెబ్బ కొడితే నొప్పి ఎలాగుంటుందో తెలుసు, ఆకలిస్తే ఆకలి బాధ ఎలాగుంటుందో తెలుసు, అన్నీ ఎరిగినవాడు ఆయన. మనలాంటి శరీరం కలిగిన వాడే, మనలాంటి రక్తమాంసం కలిగిన వాడే క్రీస్తు ప్రభు. ఆయన దేవదూత ఏం కాదు, మనలాంటి ఎందుకంటే ఆయన మనల్ని విడిపించడానికి ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యాడు. సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో, అంటే అన్ని విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మనం శోధింపడితే ఏం చేస్తాం?
లొంగిపోతాం. ఆయన శోధింపబడి కూడా పాపం చేయలేదు. ఇక్కడ 2:14 ఏమైనా ఉంటుందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు, రక్తమాంసాలు ధరించాడు. ఎందుకంటే మనం ఎలాంటి బలహీనతలు ఉన్నాయో, మనకు ఎలాంటి శ్రమలు ఉన్నాయో అన్ని అనుభవించి దాన్ని జయించడానికి ఆయన రక్తమాంసం పాలువాడయ్యాడు. ఆ రక్తమాంసం లేవు కాబట్టి ఆయన బతికేస్తాడండి అనొచ్చు నువ్వు, అందుకే రక్తమాంసంతో పాలువాడయ్యాడు. ఆయనకి ఏ శ్రమలు ఇబ్బందులు లేవు కాబట్టి ఆయన అలా పాపం లేకుండా ఉన్నాడంటే ఆయన అన్ని శ్రమలు పొందాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొని మనకు మాదిరి చూపించాడు. ఆయన ఇలా బతకొచ్చు. మీరు ఎవరైనా మనకి దూషించారనుకోండి, దూషించడం కష్టమా, దూషించకుండా ఊరుకోవడం కష్టమమ్మా? దూషించడం కష్టం కదా? దూషించడం కష్టమా, సైలెన్స్ ఉండడం కష్టమా చెప్పండి? చాలా కష్టం. వాళ్ళు దూషిస్తుంటే బదులు దూషింపగా మనకు మాదిరి చూపించాడు. ఆయన శ్రమ పెడుతుంటే క్రీస్తులో బెదిరించాలంటే ఎలా బెదిరించవచ్చండి? ఎలా బెదిరించవచ్చు? దూతలను రమ్మండి వచ్చి మొత్తం చీల్చి చెండాడేస్తారు, మృతులను సైతం లేపేస్తాను నేను, మీరు దగ్గరికి బెదిరించవచ్చు. బెదిరించడం కష్టమైన పని కాదు, సహించడం కష్టమైన పని. క్రీస్తు తన అడుగుజాడల్లో మనం నడవాలని అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగా అడుగుజాడల్లో మనం నడవాలి. ఎంతమంది నడుస్తున్నాం మనం? దూషిస్తే టక్కుమని దూషించిన వాళ్ళు ఎంతమంది? సైలెన్స్గా ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మా? ఇక్కడ అందరూ సైలెన్స్గా ఉంటారు. కుళాయి దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ, పక్కన వాళ్ళతో గొడవ జరిగినప్పుడు కానీ ఎలాగుంటామమ్మా మనం? ఒరిజినాలిటీ బయటకు వచ్చేద్దట. సహోదరు చెప్తుండు, ఒరిజినల్ వచ్చేస్తాడు బయటికి. ఒరిజినల్గా ఎప్పుడు కూడా అలాగే ఉండాలమ్మా. ప్రతి చోట నీ పక్షముగా ప్రభువా నిన్ను ఎక్కడున్నా కూడా, నువ్వు డ్యూటీలో ఉండు, ఇంటి దగ్గర ఉండు, కొలాయి దగ్గర ఉండు, రేషన్ కొట్టులో ఉండు, ఎక్కడున్నా నువ్వు క్రైస్తవుడివే, నువ్వు రక్షింపబడినోడివే. కేవలం ఇక్కడికి వచ్చినప్పుడే రక్షింపబడినట్లుగా దాన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. వేషధారణ చేయదు, అక్కర్లేదు. దేవుడు ఏం చూస్తుంటాడు? హృదయం చూస్తుంటాడు, హృదయంలో తలంపులు చూస్తాడు. కాబట్టి మనం దేవుడి దగ్గర యాక్టింగ్ చేయక్కర్లా. ఒకసారి సుంకం చెల్లించమని వచ్చి బయట తన శిష్యులతో బయట అడుగుతుంటే ఆయన ఇంట్లోనే ఉంటారు. అప్పుడు క్రీస్తు ప్రభుత్వం వాళ్ళని చూడలేదు. ఇంట్లో ఉండి ఏంటి ట్యాక్స్ కట్టాలా, రా ఇలా చెయ్యి అంటారు. అంటే నువ్వు ఎక్కడున్నా నీ హృదయంలో ఏముందో అన్నీ ఎరిగిన ప్రభు. ఆయనకి మన గురించి ఆవిడ సాక్ష్యం ఇవ్వక్కర్లా, పర్లేదండి చాలా మంచోడండి అని చెప్పక్కర్లా. కాబట్టి నువ్వు ఎక్కడున్నా క్రైస్తవుడిగా బ్రతకాలి. ఆయన మనుషులందరి కోసం ఆయన మరణం అనుభవించాడు. ఎందుకు మరణం అనుభవించాడంటే దానికి ఒక కారణం ఉంది. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు, అందుకు రక్తం చిందించాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు, జనరల్ థింగ్ అది. అందుకోసం పవిత్రమైన రక్తం మన కోసం కార్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు. ఆయన రక్తం మన కోసం చిందించి మన పాపాలు క్షమించడానికి వచ్చాడు ఆయన. ఇంకొక విషయం చెప్తే, రోమీయులకు రాసిన పత్రికలో 8:1 ఏముంటుంది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన పాపం మరణంలో నియమం నుండి మనం తప్పించడానికి వచ్చాడు. ఒక మనిషి పాపం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా మరణం అవ్వాలి. ఆ నియమాన్ని నుంచి తప్పించడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు మనకి. అందుకు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు అనే పరిధిలోకి మనం జాయిన్ అయిపోవాలి. అక్కడ చాలా సేఫ్ జోన్, అది చాలా పవిత్రంగా ఉండే ప్రదేశం, అదే క్రీస్తు సంఘం. కాబట్టి క్రీస్తు యేసులోనికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే క్రీస్తులోనికి ప్రవేశించడానికి సహోదరుల్ని సంప్రదిస్తే సాతాను వాళ్ళని ఇడిచిపెట్టకుండా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకటి, ఆయన శరీరంలో బ్రతికిన దినాల్లో ప్రతి శోధన జయించాడు, శిలువ మరణంలో సాతాన్ని జయించాడు, సమాధిలో పాతాళాన్ని జయించాడు. ఆ జయ జీవితం కలిగిన క్రీస్తులను వెంబడిస్తే మనం కూడా జయ జీవితం కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం. మీరు రాజులైన యాజక సమూహం అని ఉంటుంది. దేనికండి రాజులు? ఎవరైనా మీ కోపాన్ని జయించారా? మీలో ఉన్న అసూయని జయించారా? మీలో ఉన్న పాపాన్ని జయించారా? మీలో ఉన్న ఏదైనా జయిస్తే మీరు రాజులు, లేకపోతే రాజులు ఎక్కడవుతాం? మనం దేనికి రాజులం అంటే చోడవరంకి ముకుందపురంకి రాజులం కాదు. దేనికి రాజును?
ముందు నా శరీరానికి, నా ఆలోచనలకి నేను ఏలుబడి చేసుకోవాలి. కోపం వచ్చింది, క్రీస్తు ప్రభువుని బట్టి క్షమించగలిగితే, సైలెన్స్గా ఉండగలిగితే నువ్వు జయించినట్టే. అందుకే ఆయన మన కోసం మాదిరి ఉంచి తన అడుగు జాడల్లో మీరు నడాలని అడుగు జాడలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేటప్పుడు మీరు నడిస్తే మీ వెనక్కి చూస్తే ఏం కనబడతాయండి? మీ పాదాలు అడుగు జాడలు కనబడతాయి. క్రీస్తు ప్రభు మనకు అడుగు జాడలు ఉంచి వెళ్ళారట. నేను పాపం చేయలేదు, మీరు కూడా అడుగు జాడల్లో వచ్చేయండి. నేను దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి నన్ను అప్పగించుకున్నా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద వచ్చాడు. మనం ఈరోజు క్రీస్తు ప్రభు ఏమైతే చెప్పాడో అలా ఈయన నా ప్రియకుమారుడు, అన్ని విషయంలో ఈయన మాట వినండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి అన్ని విషయాల్లో మనం కొన్ని విషయాల్లో వింటాం, అంటే నాకు నచ్చిన విషయాల్లో వింటాం, నాకు నచ్చని విషయాల్లో అలా వింటే అవదండి, రక్షణ ఉండదు. అన్ని విషయాలు ఆయన మాట వినాలి. కాబట్టి క్రీస్తు ప్రభు జీవితం మనం ఆలోచన చేస్తే ఆయన ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అంటాడు, తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండరు అంటే, మహిమలో ఉన్న క్రీస్తు ప్రభు మన కోసం శాపగ్రాహి వచ్చాడు భూమి మీదకి. ఎందుకు వచ్చాడో నాకు అర్థం అవ్వాలి. అర్థమయ్యి ఆయన ప్రేమ నన్ను బలవంతం చేయాలి. ఆయన ప్రతి మనుషుని కోసం చనిపోయాడు. మరి క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలు 2024 సంవత్సరాలు అయింది పుట్టి. మరి క్రీస్తు ప్రభు పుట్టకముందు మనుషుల కోసం, అందరి కోసం చనిపోయాడు అంటున్నాం కదా. మనకంటే క్రీస్తు ప్రభు జన్మించక ముందు పుట్టిన మనుషుల కోసం ఎలాగండి పాప క్షమాపణ. వారి కోసం కూడా పాపాలు క్షమించడానికి ఆయన రక్తం అంట వాళ్ళ పాపాలు కడుగుతుంది. ఆయన రక్తం ఇప్పుడు మన వాళ్ళ పాపాలు కప్పుతూ ఉంది, ఇప్పుడు మన పాపాలు కడుగుతూ ఉంది. కీర్తనలు 85వ కీర్తనలో 2వ వచనం చూసినట్లయితే, 85వ కీర్తన 2వ వచనం, వారి పాపాలు కప్పుతూ వెళ్తాడంటండి. వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు కదా, కాబట్టి అప్పుడు నీతిమంతుల పాపాలు ఆయన రక్తం ద్వారా కప్పుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు మన దోషాలు ఏం చేస్తాడు? కడుగుతూ ఉంటాడు. అందుకే మనం హెబ్రీ 9:15లో చదవక్కర్లేదండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందాను అంటాడు. మొదటి నిబంధన కాలంలో అయినా ఇప్పుడైనా, అంటే క్రీస్తు యొక్క శిలువ రక్తము అటు ఆదాము వరకు, ఇప్పుడు యుగ సమాప్తి వరకు కూడాను ఆయన రక్తము అందరికీ వర్తిస్తుంది. శిలువ మరణం దగ్గర నుంచి అటు ఆదాము వరకు, ఇటు యుగ సమాప్తి వరకు. అందుకే సమస్త మానవాళి ప్రతి మనుషుని కొరకు ఆయన రక్తం చిందించాడని చెప్పి వ్రాయబడ్డదానికి కారణం అదే అన్నమాట. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దారిద్రుడయ్యాడు. పరలోకంలో ఉండి కూడా మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. శరీరధారి ఉన్నప్పుడు, ఇంత ధన్యత ఉన్నప్పుడు కూడా, ఇంత ధనవంతుడైనా కూడా, ఇంత పరిశుద్ధుడైనా దేవుడై ఉన్న ప్రభువు శరీరధారిగా భూమి మీద బతికేటప్పుడు ఏం చేశాడో తెలుసా మీకు? రోజు ఏడ్చేవాడటండి. రోజు ఎందుకు ఏడ్చేవాడు? హెబ్రీ 5:7లో అనుదినము మహారోదనతో కన్నీళ్లతో ఏడ్చేవాడట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారిగా ఉన్న దినాల్లో, అంటే క్రీస్తు ప్రభు మామూలుగా మనలా బ్రతికిన సమయంలో మహారోదన అంటే తెలుసా ఎవరికైనా? మహారోదన ఎప్పుడైనా విన్నారా? వినలేదమ్మా? ఎలాగుంటుంది మహారోదన? నేను ఒకసారి దారిలో వెళ్తూ ఉన్నా, నా ముందు ఒక స్కూటరు, ఒక లారీ టర్న్ అవుతుండగా స్కూటర్, వాళ్ళు ఎక్కడ ఒక భార్య భర్తల దగ్గర 50 సంవత్సరాలు ఉంటాయి, లారీ నిలగా టచ్ అయిపోయింది. వాళ్ళ ఆవిడ ఆ టైర్ కింద పడిపోయింది, వెనక టైర్ కింద. తల ఇలా ఇదైపోయి లోన అన్ని బయటికి ఎగిరిపోయి, నేనున్నాను వెనుక అంత దూరంలో ఉన్నా. ఫ్రెష్గా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అతను ఇటు పడిపోయాడు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అతను అప్పుడు ఎలాగేడుస్తాడమ్మా? మహారోదన అంటే అదనమాట. అనుదినము క్రీస్తు మహారోదంతో ఏడ్చేవాడట. మహారోదనతో కన్నీళ్లతో. కారణం ఏంటో తెలుసా? తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఏ మరణం? తను ఏ పాపం చేయకూడదని చెప్పి రోజు ఏడ్చేవాడట. మనం ఎంతమంది ఏడుస్తున్నామమ్మా? నేను ఏ పాపం చేయకుండా బతకాలి, ఏ పాపం చేయకుండా క్రీస్తు ప్రభు ఉన్న దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఎంతమంది ఏడుస్తున్నాం రోజు? అప్పుడప్పుడు ఏడుస్తున్నామా? క్రీస్తు ప్రభు అనుదినము మహారోదంతో ఏడ్చేవాళ్ళట. అది నాకు అర్థం కావాలి. అది నాకు అర్థమైతే
నేను పాపం చేయకుండా యథార్థంగా భక్తిగా బతకడానికి నేను రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ నా జీవితం భక్తిగా నడిపించుకోవటానికి అవకాశం ఉంటుంది. నాకు అది అర్థం కాలేదనుకోండి, క్రైస్తవులం వచ్చాం, వెళ్ళాం, ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చకొచ్చాం, తర్వాత తీసుకెళ్ళి బైబిల్ మిద్ది మీద పెట్టేసాం, మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు దులిపి తీసుకెళ్ళటం కాదు. అది కాదు భక్తి అంటే. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో నాకు అర్థం అవ్వాలి. నా కోసం మరణించడానికి ఆయన రోజు మహారోధం చేసేవాడట. ఎందుకంటే నా మరణము వాళ్ళకి సంప్రాప్తి అవ్వాలంటే, వాళ్ళకి సంబంధించి వాళ్ళ పాపం నుంచి విమోచించాలంటే నేను ఏ పాపం చేయకూడదు. ఆ పాప మరణం నుంచి నేను తప్పించబడాలని అనుదినం ఏడ్చేవాడు. రక్షింపబడ్డ మనము నేను పాపం నుంచి తప్పి బతకాలి, నీతిగా బతకాలని ఎంతమంది ఏడుస్తున్నాము. నాకు కలిగిన రక్షణ అనేక మంది చెప్పాలని ఎంతమంది ఏడుస్తున్నాము. అసలు బాధ లేదు, ఏం లేదు, డ్యాన్సులు వేసుకొని బిర్యానీని తినడానికి సిద్ధమైపోతున్నాం. అసలు క్రీస్తు ప్రభు బతికినప్పుడు ఎలా బ్రతికాడో తెలుసా? అనుదినము మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించు. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. తను పొందిన శ్రమల వలన ఎన్ని శ్రమలు పొందాడండి ఆయన. అందరితో శ్రమలే ఆయనకి. ఎవరిని గౌరవించారు? ఆయనకి ఎవరు గౌరవించాల. అన్ని చోట్ల శ్రమలే. అటు శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ ఎప్పుడు చంపేద్దామా, వాళ్ళు సర్ప సంతానం అంటే ఎప్పుడు దొరుకుతాడు చంపేద్దామని యోధాని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన యోధా తనని అప్పగిస్తాడని తెలిసి కూడాను మీలో ఒకటి నన్ను అప్పగిస్తాడని చెప్తూ ఉంటే అందరూ అంటున్నారు, ప్రభువా నేనా అంటారు. అప్పుడు యోధా ఏమన్నాడండి? ప్రభువా నేనా అన్నాడు. తెలుసా తెలియదా క్రీస్తు ప్రభుకి యోధా అని? నువ్వేనరా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారండి మిగిలిన వాళ్ళు? చంపేస్తారు. ప్రభువుకి తెలిసినా కూడా అప్పుడు కూడా క్షమించాడండి. తను అప్పగిస్తాడని తెలిసినా కూడా క్షమించాడు. ఆ వీధిలో, ఆ ప్రాంతంలో అనేక అద్భుతాలు చేశారు ఆయన. అనేక రోగులను స్వస్థపరిచాడు, అనేక దెయ్యాలు వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. అక్కడ ఆయన తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ, హేళన చేస్తూ, ముఖం మీద ఉమ్మి వేస్తూ తీసుకెళ్తున్నారట. తీసుకెళ్తుంటే చాలామంది ఆయన చూసి ఏడుస్తున్నారట. ఆయన చూసి ఏడుస్తుంటే ఏమన్నారమ్మా ఆయన? నా కోసం ఆడద్దు, దీనికోసం వచ్చాను నేను. ఎందుకు వచ్చాడు ఆయన? ఈ శ్రమలు అనుభవించడానికి వచ్చాను నేను. మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీ గురించి, వాళ్ళ గురించి ఎందుకు ఆడాలి? వాళ్ళు మీకు దేవుని ఉగ్రత ఉంది. ఒకళ్ళు మీరు మారకపోతే, మీరు రక్షణ పొందకపోతే మీరు నశించిపోతారు. మీరు నశించిన ఆత్మలను రక్షించడానికి నేను వచ్చాను. దేవుని ఉగ్రతను తప్పించడానికి వచ్చాను. కాబట్టి మీరు రక్షణ పొందండి. మీ గురించి, మీ పిల్లల గురించి ఆడండి, నా గురించి ఆడొద్దు అంటాడు. మనకేమైనా అర్థమైందా? రక్షింపబడిన నేను నా కుటుంబ సభ్యుల్ని, నా బంధువుల్ని, నాకు తెలిసిన వారిని చెప్పవలసిన అవసరం ఉందా లేదండి? ఆ బాధ్యత, ఆ భారం మన మీద ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ మనం అసలు అదేం పట్టించుకోవట్లేదు. చాలామంది ఈరోజు డిసెంబర్ 25న చర్చిలకు వెళ్ళే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి? మళ్ళీ వచ్చే నెల 25న వెళ్తారు. వచ్చే సంవత్సరం 25న, డిసెంబర్ 25న సీజన్లో. వీళ్ళు ఈ భక్తి 20వ తేదీన ప్రారంభం అవుద్ది, జనవరి 1వ తేదీ రాత్రి వరకు ఉంటుందండి. ఫుల్ ఛార్జింగ్ అవుద్ది. మళ్ళీ 2వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం ప్రార్థన చేస్తున్నావు, సువార్త చేస్తున్నావు, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అనేసి అంటాడు. మళ్ళీ జనవరి 1st వీక్ తర్వాత మళ్ళీ పండగ వస్తుంది కదా, మళ్ళీ కలిసిపోతాడు అక్కడ. ఇంకా ఆ పండుగ చేస్తాడు. ఇప్పుడు ఈ పండుగ అయిపోయింది, నెక్స్ట్ చేయరు, ఆ పండుగ చేస్తారు. అది కాదండి భక్తి. నా కోసం మరణించిన నా ప్రభు కోసం నేను బతకాలి, ఎన్ని శ్రమలైనా బతకాలి. నన్ను రక్షించడానికి ఆయన అనుదినము, చదవండి బ్రదర్, ఇక్కడ ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడే అని దేవుని చేత పిలువబడి తనకు విధేయత చూపువారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. నిత్య రక్షణకు ఎందుకు కారకుడయ్యాడంటే ఆయన ఏ పాపము లేకుండా బ్రతకడానికి అనుదినము మహారోధం చేసేవాడు. కాబట్టి ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన మనకి దేవునికి మనకి మధ్యవర్తి అయి ఉన్నాడు, మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. మన ఉగ్రతను తప్పించడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. మన అంధకార సంబంధమైన లోకం నుంచి మనకి విడుదల చేశాడు. చీకటి సంబంధమైన లోకం, అక్కడ అంతా చీకటిలే ఉంటుందండి, పాపం ఉంటుంది.
చీకటి సంబంధమైన లోకంలో, పాపపు లోకంలోంచి, మూర్ఖులకి తరంలోంచి మనల్ని వేరుపరిచి తన రాజ్య నివాసులుగా చేశాడు. క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా ఉన్న మనము పాపాన్ని జయించిన క్రీస్తు ప్రభువుని, సాతాన్ని జయించిన క్రీస్తు ప్రభువుని, ఆ రాజ్యంలో ఉన్న సైనికులుగా మనం వెళ్ళకూడదండి. పాపాన్ని జయించాలా లేదా? మనం దేన్ని జయించామండి? దేన్ని జయించలేదు. టైం ఉంటే చర్చికి వస్తాం. నేను మరి ఎంత బిజీలో కూడా 1 గంట చర్చికి వచ్చాను బ్రదర్, అదే పెద్ద గొప్ప అన్నట్టుగా. నువ్వు చర్చికి రాకపోతే దేవుడికి ఏం లాసమ్మా? నీ భక్తి జీవితం దేవునికి ఇంపైన సువాసనలాగా ఉండాలి. బల మంచి దాసుడు వచ్చే నా దగ్గరికి తీర్పు రోజు కుడిపోయి పోన వారిని చూసి మీకోసం రాజ్యం సిద్ధం చేసిన వచ్చేయండి అనాలి తప్ప 1 గంట మీకోసం వచ్చేసానని దేవుని కోసం మనం ఏదో ఒక చిన్న దేవుని మీద కనికరపడినట్లుగా. శ్రీనివాస్ గారికి చెప్తాను, మరి నేను అంత బిజీలు కూడా వచ్చాను కదా బ్రదర్, లాస్ట్లో వచ్చాను కదా అరగంట, లాస్ట్లో అరగంట వచ్చాడంట. నువ్వు లాస్ట్లో అరగంట రాకపోతే ఎవరికి బాధ? నీ జీవితము క్రీస్తుకి సమర్పించేదిగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు నీకు ప్రాణం పెట్టాడు. నా జీవితం క్రీస్తు కోసం సమర్పించేదిగా, క్రీస్తు కోసం బతికేదిగా ఉండాలి. అంధకార సంబంధమైన లోకం నుంచి ఎవడండి విడుదల చేస్తాడు? ఒక జైల్లో ఉన్న విడుదల చేయాలంటే బోల్డ్ అయిన ప్రాసెస్. ఆడికి బోల్డ్ ఇది కట్టాలి, ఆడి కోర్టు తీర్పు తీర్చాలి, ఈలోపు వాడిని తీసుకురావాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఆడికి కొంత సమర్పించాలి, అప్పుడు కానీ బయటికి విడుదల అవ్వదు. అంధకార సంబంధమైన లోకం నుంచి తన కుమారుని రాజ్యంలోకి మనకు విడుదల చేశాడు. విడుదల చేసిన మనము కుమారుని రాజ్య సంబంధులుగా బతుకుతున్నామా లేదా ఎవరికాలో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆయన నామంలోనే రక్షణ ఉందమ్మా. ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా రక్షణ ఉందని చెప్పండి, నేను వింటాను. క్రీస్తు ప్రభు నామంలోని రక్షణ తప్ప ఇంకెక్కడ రక్షణ లేదు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈయన నామంలో తప్ప ఇంక ఆకాశం క్రింద ఉండబోయే ఏ నామంలో కూడా రక్షణ లేదండి. క్రీస్తు ప్రభు నామంలోని రక్షణ. మీరు ఎన్ని గ్రంథాలు చూడండి, ఎన్ని గ్రంథాలు చదవండి, ఎక్కడైనా మనిషి పాపం చేస్తే రక్షణ ఇచ్చి పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఎక్కడైనా ఉంటే చెప్పండి. నేను బోల్డ్ గ్రంథాలు చదివాను, నాకు బోల్డ్ శ్లోకాలు వచ్చండి. చిన్నప్పటి నుంచి చాలా పూజలు చేసేవాడిని, ఇప్పుడు కూడా చెప్పగలను. బోల్డ్ శ్లోకాలు వచ్చి నాకు. పూజారు లేనప్పుడు నన్ను పూజకి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ మా ఊర్లో తక్కువ, అప్పుడు నేను బాగా చదువుతానని చెప్పి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. అన్నీ చేసి వచ్చాను. నాది దేనిలో దీనికోసం మానవుడు పాప విముక్తుడై పరలోకం వెళ్ళటానికి ఏ గ్రంథంలో లేదు. ఆ టెంపరీగా పూజ చేయి, ప్రసాదం తిను, నువ్వు నీకేదైనా కావాల్సింది ఉంటే అడుగు, నీ కోరిక తీరుద్దని చెప్పడం తప్ప